హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ స్నాప్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఎక్సెల్‌లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే షార్ట్‌కట్స్ గురించైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఈ షార్ట్‌కట్స్‌ని యూజ్ చేసి మీ టైమ్‌నైతే సేవ్ చేసుకోవచ్చు. జనరల్‌గా మనం ఎక్సెల్ ఓపెన్ చేయంగానే ఒక వర్క్‌షీట్ అనేది ఎంప్టీ వర్క్‌షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇంకో వర్క్ బుక్ ఓపెన్ చేయాలి అంటే దానికి మనం యూజ్ చేయాల్సింది ఫస్ట్ షార్ట్‌కట్ కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయంగానే మనకొక వర్క్ బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్స్ గానీ, సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్స్ కానీ ఓపెన్ చేయాలంటే దానికి షార్ట్‌కట్ కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ క్లిక్ చేయంగానే మనం ఈ పేజ్ అనేది ఓపెన్ అయితుంది. మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక కాలమ్‌ని సెలెక్ట్ చేయాలన్నా, ఒక రోని సెలెక్ట్ చేయాలన్నా దానికి షార్ట్‌కట్స్. ఫస్ట్ మనం రో ఎలా సెలెక్ట్ చేయాలనేది తెలుసుకుందాం. రో సెలెక్ట్ చేయాలి అంటే మనం ఎక్కడైనా ఏదైనా సెల్ క్లిక్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్, షిఫ్ట్ స్పేస్ బార్ మీద క్లిక్ చేయగానే ఆ ఎంటైర్ రో అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే. సేమ్ అదే విధంగా ఒక కాలమ్‌ని సెలెక్ట్ చేయాలి అంటే మౌస్ యూజ్ చేయకుండా కంట్రోల్ స్పేస్. ఓకే. ఒక రోని సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ స్పేస్. ఒక కాలమ్‌ని సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ స్పేస్. ఓకే. నెక్స్ట్ మనం యూజ్ చేసే షార్ట్‌కట్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి మూవ్ అవ్వాలి అంటే దానికి మనం యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ యారోస్. కంట్రోల్ ప్లస్ యారోస్. కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేస్తే రోలో ఉన్న లాస్ట్ సెల్‌కి అది వెళ్తుంది. అండ్ కంట్రోల్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే సేమ్ అదే రోలో ఉన్న ఫస్ట్ సెల్‌కి వస్తుంది. సేమ్ అదే విధంగా అప్ అండ్ డౌన్ యారోస్ కూడా. కంట్రోల్ అప్ యారో క్లిక్ చేస్తే పైకెళ్తుంది. కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తే కిందకొస్తుంది. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సెల్‌లో టెక్స్ట్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. సో, కొన్ని సెల్స్ తర్వాత సేమ్ అదే టెక్స్ట్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఈ సెల్‌లో నుంచి ఈ ఇక్కడ ఉన్న ఈ ఎక్సెల్ స్నాప్స్ అనే సెల్ దగ్గరికి వెళ్ళాలి అంటే నేనేం చేస్తానంటే జస్ట్ కంట్రోల్ రైట్ యాక్ రైట్ యారో క్లిక్ చేయంగానే లాస్ట్ మనం ఏ సెల్ అయితే మనం ఎడిట్ చేస్తామో ఆ సెల్‌కి వెళ్తుంది. ఓకే. సేమ్ అదే విధంగా ఇంకో సెల్‌లో టెక్స్ట్ అనేది ఇద్దాం. ఓకే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ సెల్ నుంచి నేను ఈ సెల్‌కి రావాలి అంటే కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేయంగానే ఫస్ట్ ఎడిట్ చేసిన సెల్‌కి వెళ్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేయంగానే మనం సెకండ్ ఎడిట్ చేసిన సెల్‌కి అయితే వెళ్తుంది. సో, నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్‌ని సేమ్ ఇదే సెల్‌ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి ఫార్ములా సింపుల్‌గా మీరు మీ కీబోర్డ్‌లో F2 అని ప్రెస్ చేయంగానే అది ఎడిట్ ఫార్మాట్‌కి వెళ్తుంది. సో, ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు మనం కంట్రోల్ జీ అండ్ కంట్రోల్ వై అనే ఫార్ములాస్ గురించి అయితే తెలుసుకుందాం. కంట్రోల్ జీ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎడిట్ చేసిన టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వాలి అంటే కంట్రోల్ జీ. అదే దీని తర్వాత మనం ఎడిట్ చేసిన టెక్స్ట్ కనిపియాలంటే కంట్రోల్ వై, దట్ ఈస్ రీడు. కంట్రోల్ జీ అంటే అండు, కంట్రోల్ వై అంటే రీడు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఫార్ములా గురించి అయితే తెలుసుకుందాం. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 షీట్స్ అనేది యాడ్ చేశాను. సో, నేను ఈ షీట్ నుంచి నెక్స్ట్ షీట్స్‌కి వెళ్ళాలి అంటే సింపుల్‌గా నేను నా కీబోర్డ్‌లో కంట్రోల్ పేజ్ డౌన్ అంటే మనం నెక్స్ట్ ఉన్న షీట్స్‌కి యాక్సెసిబుల్ అవ్వచ్చు. సేమ్ అదే విధంగా మళ్ళీ కంట్రోల్ పేజ్ డౌన్. పేజ్ అప్ కంట్రోల్ పేజ్ అప్ క్లిక్ చేస్తే ముంగటి షీట్‌లోకి వెళ్తుంది. కంట్రోల్ డౌన్ పేజ్ డౌన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ షీట్స్. కంట్రోల్ పేజ్ అప్ అండ్ కంట్రోల్
పేజ్ డౌన్. ఓకే. సో, మీకు ఈ షార్ట్‌కట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.